ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల ప్రత్యేకించి ఈ రాత్రికాల సమయంలో ఒక అంశం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. గతించినటువంటి దినాన దేవుని సన్నిధిలో మరి ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2 విషయాలు, అవిధేయత, అదే రీతిగా హెచ్చరిక అనేటువంటి అంశాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే దేవుడు తన బిడ్డలైన వారిని ప్రేమించి హెచ్చరిస్తూ, అంటే తన ప్రేమను వెల్లడపరుస్తూనే హెచ్చరిస్తూ అవిధేయత కలిగిన వారికి ఉండేటువంటి ఫలితాలు, ఎవరైతే అవిధేయత కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి ఫలితాలు మనం వాటి గురించి నేర్చుకున్నాం. అలాగే విధేయత కలిగి ఉంటే వచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి కూడా నేర్చుకున్నాం. అంటే అవిధేయత ద్వారా మన జీవితంలో చాలా రకాలైనటువంటి ఆశీర్వాదాలు కోల్పోతామని గత రాత్రికాల సమయంలో మనం తెలుసుకున్నాం. అలాగే ఈనాటి వాక్యాంశం కొరకే సిద్ధపరచబడినటువంటి ఒక మాట ఏంటంటే విస్తారము విశ్రాంతి అనేటువంటి ఒక చక్కటి టైటిల్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఏంటి అసలు విస్తారము అనేటువంటి ఆ పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు తెలుసు, లూకా సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారికి మరియ మార్తలకి జరిగేటువంటి ఆ సంభాషణ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంతటి వారు ప్రయాణమైపోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించి మార్తను ఒక స్త్రీ ఆయనను తన ఎంట చేర్చుకునేను. ఆమెకి మరియ అనే సహోదరుండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త ఎవరండి? మార్త విస్తారమైనటువంటి పనులను పెట్టుకొని మరి ఆమె తన యొక్క భక్తి జీవితము కంటే, అంటే ఈనాడు చాలా సందర్భాలు రాత్రికి ఎగ్జాంపుల్ చెప్పారు, ఎంతమంది గుర్తుందో కానీ, ఏ స్పూను? వెండి స్పూను. అంటే పాస్టర్ గారు రాగానే, లేదంటే ఎవరైనా అతిథులు రాగానే మొట్టమొదటిగా ఆ రోజు సండే, ఆదివారం అనేది దేవునికి ఇవ్వాల్సినటువంటి దినము. దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఇవ్వకుండా దేవుడు ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వలను కలుగించడానికి ముందుగా ఎన్ని దినాలు సృష్టిని కలుగు చేశారు అని ఆలోచన చేస్తే 6 దినాలు కలుగు చేశారు. 6 దినాలు కలుగు చేసిన తర్వాత ఆ చివరి దినం ఏదైతే ఉందో ఆ దినాన్ని దేవుడేమో మనుషుల్ని కలుగు చేశాడు. అంటే సమస్త సృష్టి మీద మనుషుడికి ఏమిచ్చాడు? దేవుడు అధికారం ఇచ్చాడు. ఆశీర్వదించి ఆదాము హవ్వలతో దేవుడు ఇలా అన్నాడు. అంటే ఈ 6 దినాలు కలుగు చేసినటువంటి దినం, అంటే మనకి సింపుల్గా ఆయన చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే 10 ఆజ్ఞలు చెబుతూ అందులో 2 ఆజ్ఞలు మనము ఖచ్చితంగా పాటించవలసినటువంటి ఆజ్ఞలు. ఆనాడు ఆదాము హవ్వలు పాటించకుండా వైదొలిగిపోయినటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క క్రమాన్ని పాటించలేదు. అందుకని అవిధేయతుల లిస్టులో మొట్టమొదటిగా ఆదాము హవ్వలు చేర్చబడ్డారు. ఈనాడు దేవుని బిడ్డలుగా ఆయన రక్షణ అనుభవంలో ఉంటూ ఆయన స్వరక్తం చేత కడగబడ్డామని మనం ప్రకటించుకుంటూ దేవుని విశ్వాసాలుగా చాలా ఎక్స్పీరియన్స్ కలిగిన వారిగా దేవుని సన్నిధిలో మనం ఏమంటామంటే, నేను చాలా సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నానండి అంటూనే మనల్ని మనం ఎలా పరిచయం చేసుకుంటామంటే ఆదివారం నాడు చాలా పనులు పెట్టుకుంటాం. ఎందుకు ఆదివారం చాలా పనులు పెట్టుకుంటామనంటే ఆ రోజు అనుకూలంగా ఉంటుంది కనుక అని మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే దేవుడు అన్నాడు 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత అందులో 8 ఆజ్ఞలు ఏమన్నాడు దేవుడు? చేయమన్నాడా, చేయొద్దన్నాడా? 8 పనులు చెయ్యకూడదు. మీరు జాగ్రత్త గమనించాలి. విగ్రహారాధన చేయమన్నాడు దేవుడు? వ్యభిచారం చేయమన్నాడా? దొంగతనం చేయమన్నాడా? నిన్ను వల్లే నీ పొరుగు అనే భార్యను ఆశించమన్నాడు. అంటే 8 కండిషన్లు అనేవి చెయ్యకూడదు. ఇవి దేవుడు ఖండితంగా చెప్పినటువంటి 10 ఆజ్ఞలో 8 విషయాల జోలికి మీరు వెళ్ళకూడదు. కానీ మిగిలిన 2 విషయాల జోలికి ఏమన్నాడంటే దేవుడు, ఇదిగో విశ్రాంతి దినమును మీరు ఖచ్చితంగా, మనము ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని ఏం చేయము? ఆ రోజే. ఎందుకని గెస్ట్లు ఆ రోజే వస్తారు. అంటే మీకు తెలుసు కదా, చుట్టాలు ఉంటాయి కదా, బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్ అందరూ ఆ రోజే వస్తారు. ఇంకొకటి ఏంటంటే మనం విశ్రాంతి తీసుకునేటువంటి రోజు కూడా అదే. విస్తారమైనటువంటి పనులు పెట్టుకునేటువంటి రోజు కూడా అదే. అంటే భవిష్యత్తులో అంటే మీరు అడగవచ్చు, అయ్యా మరి ఆ రోజు తీరని పని మరి ఎలా ఏం చేయాలంటే దేవుడికి ఖచ్చితంగా మీ మనస్తత్వం ఏమిటనేది తెలుసు.
ఖాళీగా, నేను రాత్రి చెప్పాను కదా, చక్కగా చేతిలో రిమోట్ పట్టుకొని కాళ్ళు రెండు మంచం కాళ్ళ అరకసి కానీ శుభ్రంగా సాపుకొని ఛానల్స్ మార్చుకుంటూ ఆదివారాన్ని ఎంజాయ్ చేసేటువంటి వారు ఖచ్చితంగా దేవుడిని అడుగుతాడు. నీ స్థితిగతులు బాగలేక, ఒకవేళ నువ్వు ఖచ్చితంగా ఆ పనికి అటెండ్ అవ్వాలి అనేది దేవుని ఉద్దేశం, దేవుని చిత్తమైతే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరుగుతాయి. ఇక్కడ చూడండి, విశ్రాంతి దినాన్ని పాటించాలి అని దేవుడు చెబుతున్నప్పుడు దేవుని మాటకి విధేయత కలిగి కాకుండా, చూడండి ఇక్కడ మరియ మార్తలు లేదా లాజరు ఆ కుటుంబానికి దేవుడు ఇచ్చిన ప్రాధాన్యత అంత ఇంత కాదు. ఇచ్చారా లేదా? ఎలా చెప్పగలం యేసుప్రభు ఆ కుటుంబాన్ని అతిగా ప్రేమించారని? మీకు అర్థమయ్యే భాషలోకి వచ్చేస్తారు. కొంతమంది చూడండి, కొన్ని కుటుంబాల్లో సంఘంలో చాలా అంటే పాస్టర్ గారికి ఒకరొకరు కాదు, అర్థం చేసుకుంటారని చెప్తున్నారు. అంటే పాస్టర్ గారు ఆ కుటుంబం ఆ ఫేవరెట్ అదేం కాదు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నారు. అలాగనుకుంటే యేసుప్రభు వారికి ఈ కుటుంబం ఏమై ఉండాలి? కొంతమంది పనికిమాలలో ఉంటారు లోకంలోని, వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని వారు, వాక్యాన్ని వక్రీకరించే వారు ఏం చేస్తారంటే, యేసుప్రభు వారికి వివాహమైందని, ఆ తర్వాత ఈ మరియ మార్తలు ఇద్దరు సహోదరుల్లో ఒకరిని వివాహం చేసుకున్నారని నోటికి ఏదొస్తే అడ్డంగా వాదిస్తూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. అది వాస్తవం అయితే ప్రపంచం ఈరోజు మౌనంగా ఉండేది కాదు. కనుక ఏ జ్ఞానము లేనివాడు, సగం తెలిసిన వాడు, వాక్యం యొక్క విలువలు లోతుల్లోకి వెళ్ళలేనివాడు పైన ఏదో రెండు మొక్కలు చదివేసి ఏమంటే యేసుప్రభు వారికి ఆ కుటుంబంతో రిలేషన్ లేకపోతే మరి ఎందుకు ఏడ్చాడు అంటారు. ఏడవడానికి రిలేషన్ కదా కావాల్సింది, ఒక మంచి మనస్సు అంటే చదివి. చూడండి, ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, చాలా సందర్భాలలో సంఘంలో చాలా కుటుంబాలు ఉంటాయి, కానీ ఎవరికైనా ఎక్కువగా సన్నిహితంగానో లేదంటే వారితో క్లోజ్గానో ఒకరికొకరు అర్థం చేసుకునేటువంటి మనస్సు కలిగిన వారు, అరే మా పిల్లలతో సమానం కాదు, లేదంటే మా బిడ్డల కంటే మా బిడ్డల వయసే కదా అని ఎవరైనా ఒకరు వేళ వారిని దగ్గరికి చేర్చుకున్నారనుకోండి, వారికి ఏదైనా ఆపద వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పాస్టర్ గారికి ఏదైనా జరిగింది, ఏం చేస్తారు? కొంతమంది అందరు అంటారు, కొంతమంది ఆ వార్త వినగానే ఆటోమేటిక్గా ట్యాప్ ఇప్పినట్టుగా వచ్చేస్తారు. సేవకులుగా మాకు కూడా కొన్నిసార్లు కొంతమంది మేము కలిసినప్పుడు మాకేమనిపించదు, కానీ కొంతమందిని హాస్పిటల్ బెడ్ మీద చూడగానే అక్కడ మాకు కొన్నిసార్లు కన్నీళ్ళు లాగవు. ఎందుకంటే వారి పట్ల ఉండేటువంటి ఆ ప్రేమ లేదా శ్రద్ధ, అంటే అలాగని మిగిలిన వారు చెడ్డాని కాదు మా ఉద్దేశం. కొన్నిసార్లు వారికి మనకు ఉండేటువంటి అన్యోన్య సహవాసమును బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కుటుంబానికి ఇచ్చేటువంటి అంటే ఆ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఇచ్చారే. ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, లాజరు చనిపోయాడని వార్త వినగానే యేసుప్రభు వారు ఏం చేశారు? ఏడ్చారు. ఎందుకు ఏడ్చారనంటే, అరే ఈ కుటుంబం నన్ను అతిగా ప్రేమిస్తూ ఉన్నారు కదా, ఈ కుటుంబం నన్ను ఎంతో ఆదరిస్తూ ఉన్నారు కదా, ఈ కుటుంబం నన్ను ఎంతగా మంచిగా చూసుకుంటూ ఉన్నారు కదా, అంటే వీరి భక్తి, వీరి విశ్వాసము, వీరి నడవడిక చాలా అద్భుతంగా ఉంది కదా. అలాంటి సమయంలో ఇద్దరు ఆడబిడ్డలకు తోడుగా ఉండవలసినటువంటి సహోదరుడు ఆ కుటుంబానికి ఉండాలి కదా. ఆదరణగా లేకుండా చనిపోయాడు అని యేసుప్రభు మానవ నైజం కలిగిన మనిషిగా దేవుడిగా ఆడవలేదు. ఆయన దేవుడిగా అయితే ఆడవలసిన అవసరం లేదు. అంటే అంతటి ప్రేమ ఆప్యాయతలు కలిగినటువంటి యేసుప్రభు వారు ఆ కుటుంబం దగ్గరికి వచ్చిన తర్వాత, ఇప్పుడు చూడండి 38వ వచనంలో అంటాడు, అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి, మార్త పిలిచారా మరియా పిలిచారా? ఇప్పుడు పిలిచారనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 41వ వచనం, 40వ వచనం చదవడం పర్లేదు. మార్త చూడండి, ఇప్పుడు నా వైపు చూడండి ఒకసారి. ఈరోజు మీ ఇంటి దగ్గర స్తుతి ప్రార్థన అనుకోండి. ఏ ప్రార్థన? కృతజ్ఞతా స్తుతి కూటం పెట్టుకున్నారు. కృతజ్ఞతా స్తుతి కూటం పెట్టుకొని పాస్టర్ గారిని పాస్టర్ గారిని ఇన్వైట్ చేసిన తర్వాత చక్కగా మీరు వచ్చి ముందుగా ఇలా బెంచి కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. కుర్చీలు వేసుకొని కూర్చొని పాస్టర్ గారు వచ్చిన వెంటనే అదే వస్తారులే అన్నారు అనుకోండి. కూర్చుంటారులే ఎక్కడొక్కడ అంటారా, లేదంటే రండి ప్రెసిడెంట్ రండి అని ముందుగా మమ్మల్ని పిలిచి ఆహ్వానిస్తారా? మేము వచ్చి డోర్ దగ్గర నిలబడి ఏంటి ఎవరు రా దేవుడు పిల్లరా లోపల పిల్లరా ప్రార్థన ఇంట్లోనే బయట రోడ్డు మీద అని చెప్పేసి అలా గుమ్మం దగ్గర నిల్చున్నాం అనుకోండి. వస్తారులే, ఇల్లు తెలియదు, ఎక్కడ దాకా కూర్చున్నాడు, ఇంట్లో రావడం తెలీదా అని ఇంట్లో చక్కగా మాకు కనబడుతూ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అలా కూర్చోమన్నారు అనుకోండి. మేము ఇంట్లోకి వస్తామా బయట నిలబడిపోతామా? ఎందుకని? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు. లోపల ఏమైనా వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలీదు,
ఒకవేళ వాళ్ళకి మనల్ని పిలవాలనుకుంటే డైరెక్ట్గా చూస్తున్నారు కనుక తలుపులు తీసేవారు కదా. ఇప్పుడు యేసుప్రభు వారిని ఎవరు పిలిచారు? యేసుప్రభు ఆయన వెళ్ళాడా, ఆవిడ పిలిచిందా? మార్తమ్మ గారు వచ్చన్నారు, అయ్యా రామమ్మ రండయ్యా, ఎక్కడుండి పేరేంటి, ఇంత ప్రయాసపడి వచ్చారు కదా. ఇప్పుడు ఆయన పిలిచిన తర్వాత సిద్ధపరచాలా వద్దా? మరి సిద్ధపరిచి ఆవిడ తిట్టొచ్చారా? మీరు వచ్చిన తర్వాత ఉన్నాడు భాస్కర్ నిమ్మకాయలు కలుగుతాడు, నిమ్మకాయలు లేవలేవు, మతిపోయిందట మనకి అన్నాను అనుకోండి, నోటికి ఏదో వస్తుంది వాగాను అనుకోండి, ఏమా నీ భక్తి జీవితం బాగాలేదు, నీ ప్రార్థన జీవితం బాగాలేదు, అసలు నువ్వు వెనుకున్న మార్గమే కరెక్ట్ కాదన్నాను అనుకోండి, ఆ మరుసటి రోజు నుంచి నిమ్మకాయలు మాట దేవుడు ఎరిగా కనీసం ప్రజలు కూడా ఎందుకు తెలుసు వచ్చినోడికి ఏదో ఎండలు పడి వచ్చాడు కదా, నీకు కాస్త నిమ్మకాయ నీళ్ళు పిలి అంటే కలుపుదాం అనుకుంటే నన్ను పెడతాడా? అందుకని మొత్తంలే మనకెందుకు అని చెప్పేసి ప్రజలాడండి అంటారు. అంటే ఏదో ఎలా ఎలా పడేస్తున్నారు ప్రజలాడండి అంటారు. ఇంకా అక్కడి నుంచి ఆ మనసులో ఏమి ఇరిపోద్ది, ముళ్ళు ఇరిపోద్ది. ఏమైతే ఆయన ఏమన్నా యేసుప్రభు మాటలు ఎలా అని అంటే, అమ్మా నీ తీరు బాగలేదు, నీ భక్తి జీవితం అంత కరెక్ట్గా లేదు, నువ్వు నన్ను పిలిచిన విధానం బాగానే ఉంది కానీ నువ్వు ఎన్నుకున్నటువంటి మార్గము సరైనది కాదు. ఎందుకు సరైనది కాదు? నువ్వే పనులు పెట్టుకుంటూ ఉన్నావు, పిలిచినామేమో పనులు పెట్టుకుంటూ ఉంది. అంటే పనులు పెట్టుకోవడం అంటే అతిథి మర్యాద, ఆతిథ్యము చేయి మరొకడని ఎక్కడుంది? బైబిల్ గ్రంథం నుండి పొందుపరచబడి ఉంది. ఇప్పుడు ఆయనే అన్నాడు కదా, ఇంటికి వచ్చినటువంటి వారికి గిన్నెడు చల్లెళ్ళు ఇస్తే పరలోకములో నీ ఫలము అధికమగని అన్నాడు కదా. మరి తీరా ఇంటికి వచ్చిన తర్వాత ఆ పనులు ఈ పనులు చేస్తూ అయ్యా ప్రార్థన టైం అయిపోతుంది, విశ్వాసులు అందరూ వచ్చేస్తారు కదా, మరి వాళ్ళందరికీ కాస్త కోస్తే ఎంత ముద్ద పెట్టాలి కదా. నేను ఒక్కదాన్ని ప్రయాసపడుతూ ఉన్నాను, నేను ఒక్కదాన్ని విస్తారమైన పనుల్లో మునిగిపోతూ ఉన్నాను. లేట్ అయిపోతే ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ ఏమైపోతారు? మరలా ఆకలితో తిరిగి వెళ్ళిపోతారు కదా. కొంచెం మీరు దైవజనులు కదా, మాట చెప్పొచ్చు కదా, ఇవి నా మాట వినటం లేదు. సర్వసాధారణ ప్రతి ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి. మా చెల్లి చాలా పెంకిదండి, నా మాట వినట్లేదండి. మా అక్క అసలు చాలా పొగరెక్కువ అండి, మీరు కొంచెం చెప్పండి పాస్టర్ గారు అని అంటే, అమ్మ కొద్దిగా కలిసి సాయం చేయమంటే నేను చేయలేండి అంటారు. యేసుప్రభు వారికి ఏం చేస్తుంది? ఇప్పుడు కంప్లైంట్ ఇస్తుంది, పిలిచిన ఆమెమో ఆమెలో కూడా తప్పు లేదు. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, ఆమె చేసేటువంటి తప్పును ఎలా కవర్ చేసుకుంటూ ఉంది. మనం కూడా చాలా సందర్భాల్లో ఆదివారం పూటే కడుపు నొప్పి వస్తుంది, ఆదివారం పూటే అన్ని పనులు ఉంటాయి. ఆదివారమే ఏం చేస్తాం? బట్టలకి శుక్రవారం నాడు ముంచాం కదా, ఆదివారం నాడు బాప్తిస్మం ఇవ్వాలి కాబట్టి అట్లా ఏం చేస్తాం? దేవుడి విశ్రాంతి దినాన్ని ఈ బట్టలకి ఈరోజు బాప్తిస్మం ఎప్పుడు? శుక్రవారం నాడు సమాధి చేస్తాం. వాటిలో ఆ రోజు నుంచి ఆదివారం దాకా చక్కగా నీటిలో ముంచి 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 ఆదివారం నాడు బాప్తిస్మం ఇచ్చాట్లు తీసి ఏం చేస్తాం? అంటే ఆ రోజు అన్ని పనులు. ఆదివారం నాడే ఇల్లు శుభ్రం చేసుకుంటాం, వారం అంతా ఖాళీ లేదు కాబట్టి ఆదివారం పూజలు తడపడానికి పెట్టుకుంటాం. ఆ తర్వాత ఇంక అన్ని పనులు. పొరపాటున పాస్టర్ గారు ఉండబట్టలేక ఏమో ఈరోజు రాలేదంటే, పాస్టర్ గారు వారం అంతా చాలా బిజీగా ఉన్నాను, ఈ వారంలో ఈ రోజు కొద్ది ఖాళీ దొరికింది కనుక ఈ పనులన్నీ కూడా నేను ఎలాగైనా పూర్తి చేయాలని అనుకున్నా. మీరు గమనించండి, 6 దినాల ప్రయాస, 7వ దినాన్ని విశ్రాంతినిచ్చింది. నీకు ఆ సమయం ఖాళీగా ఇచ్చింది లోకములు గడపడానికి కాదు. ఆదాము వాళ్ళు చేసింది ఆ దినాన్ని దేవునితో కాకుండా సాతానుగాడితో గడిపాడు కనుకనే వారి ద్వారా సృష్టి అంతటికి పతనావస్థ అనేది వచ్చేసింది. దేవునితో గడపవలసినటువంటి దినాలు, దేవునితో ఉండవలసినటువంటి సమయాన్ని దేవునికి ఖచ్చితంగా కేటాయించాలి. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పిల్లరా, దైవజనుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నెహెమీయా గ్రంథము 13వ అధ్యాయం 21వ వచనం చదవండమ్మా. నెహెమీయా గ్రంథము 13వ అధ్యాయం 21వ వచనము. నెహెమీయా గ్రంథము 13వ అధ్యాయం 21వ వచనం. అమ్మా, నేను వారిని గద్దించి వారితో ఎట్లైనా మీరు గోడ చాటుని ఎందుకు బస చేసుకుంటురి? ఇంకొకసారి ఇలా చేస్తే మిమ్మల్ని పట్టుకుందనని చెప్పితిని. అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. ఎక్కడ కదట
ఆదివారం పూట చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన అయిపోయిన తర్వాత మనకు ఆరాధన 12 గంటల లోపు అయిపోద్ది. పొరపాటుని ఆశ్రమం గారు అంటారు, ఏమండి 12 అయిపోయింది కదా, వంట చేయలేను కానీ ఇప్పుడు ఉదయాన్నే సరిపోయింది కాబట్టి కొద్దిగా కూర తెచ్చి పెట్టండి అన్నారు అనుకోండి. నేను అలా బండి వేసుకుని వెళ్తూ ఉంటే వాసవి కానీ సాయిరం పార్లర్ కానీ ఇలా వెళ్ళాను అనుకోండి, అక్కడ నిలబడగానే కొంతమంది ఏ చోటుకి వెళ్ళిపోతారట. నా మాటలు కాదు, బైబిల్లో ఉన్నవే, నా సొంత మాటలు అయితే మీరు చదవాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు? ఒకవేళ పొరపాటు నేను కనబడి, ఏమన్నా బుద్ధి లేదు నీకు ఆదివారం ఎందుకు రాలేదు, రోడ్డు మీద బలాదూరం తిరుగుతున్నావు కదా, అడ్డమైన పనులు తిరగడానికి మాత్రం బలం ఉంది, లోకానుసారమైనటువంటి పనులన్నీ చేయడానికి సమయం ఉంది, కానీ దేవుని మందిరానికి రావడానికి మాత్రం ఏమీ లేదు. అప్పో నడు నొప్పి వచ్చేస్తుంది. ఒకవేళ పొరపాటుని అడిగాను అనుకోండి, బైబిల్లో నెహెమ్యా భక్తుడు అంటాడు, ఆ రోజు నుంచి మరి ఇంక విశ్రాంతి దినానికి ఇంకెప్పుడు గొడవలు రాదట. ఎవరన్నాడు మనం తిట్టడానికి? అతనికి ఏ హక్కు ఉందని మనం తిడతాడు? అసలు అడగడానికి హక్కు ఉందా అంటే, ఇది దేవుని క్రమము, మనుషుడి క్రమం కాదు. కానీ నెహెమ్యా వారిని గద్దించడానికి గల కారణము దేవుని సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి పదార్థంలో నువ్వు 9 పాటించి 1 పాటించకపోతే నువ్వు దేవుడికి అవసరం నువ్వు ఎంత పోడుకోవడం దేవుడు అంటాడు, నువ్వు అక్కడే ఉండాలి. అదే అంటే నువ్వు 10 అన్ని ఆజ్ఞలు పాటించావు, అన్ని పాటించి 1 పాటించకపోయినా నువ్వు అవసరం లేదు దేవుడు. అందుకని మరియా దేవుడిని ప్రేమపూర్వకంగా పిలిచింది, మార్త ప్రేమపూర్వకంగా పిలిచి, అయ్యా రండి అయ్యా, అతిథి మర్యాదలు మీ ద్వారా నేర్చుకున్నదే. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాలని, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వాలని, మీరు ఎక్కడో యెరూషలేము నుండి ప్రయాసపడి ఇక్కడికి వచ్చారు కనుక నేను మిమ్మల్ని ఏం చేయాలి, అతిథిగా మిమ్మల్ని గౌరవించాలి కదని అతను తీసుకొని వచ్చి చక్కగా అతను మాట్లాడుతూ ఉంటే తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి వంట చేస్తూ ఉంటే, ఓర్పులు చేస్తూ ఉంటే వచ్చానండి యేసుప్రభువారు. బుద్ధి జ్ఞానం లేదా? ఏం లేదు, బుద్ధి జ్ఞానం లేదు నీకు. విస్తారమైన పనులు పెట్టుకుంటూ ఉన్నావు. చాలామంది మమ్మల్ని ఎలా అడుగుతారు, పాస్టర్కి ఏమండి కబుర్లు చెప్తాడు. ఎవరికి? పాస్టర్కి ఏం కబుర్లు చెప్తాడు. మనము పనికి వెళ్ళకపోతే ఏమవుతుంది? మనం పనికి వెళ్ళక అంటే వారం అంతా పని చేస్తున్నాం, ఆదివారం మాత్రం దేవునిది, నీది కాదు. నేను ఒక ఆయనతో ఇలా మాట్లాడాను, సమయం వచ్చినప్పుడు ఆయన పేరు కూడా చెప్తాను. కానీ ఆదివారం పూట పాపం ఆయన చాలా డబ్బులు వస్తాయి, ఆ కాంట్రాక్ట్ వర్క్ చేస్తూ ఉంటాడు. వర్క్ చేస్తూ ఉంటే ఎందుకో ఒకసారి మాట్లాడాలనిపించింది. మాట్లాడే సందర్భం వచ్చి, బ్రదర్ మీరు అలా ఉండడం కరెక్ట్ కాదు, వారం అంతా పని చేసుకోండి, ఒక్క ఆదివారం దేవుడికి ఇచ్చాడు, ఆదివారం పూట మీరు మీ పిల్లలు మీ మిస్సెస్ని తీసుకొని మందిరానికి రండి, దేవుడు ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఇస్తాడు అని చెప్తే, సరే అని చెప్పేసి ఆ రోజు నుంచి మందిరానికి రావడం మొదలుపెట్టారు. మన కలిసి అంటారు, మాస్టర్ గారు అండి ఆదివారం ఒక్కరోజు పని మానేస్తే డబ్బులు పోతాయని 2 రోజులు అనుకున్నాను, కానీ సోమవారం నాడు వెళ్తే నాకు డబల్ వస్తుందండి పని అన్నాను. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, పోతుంది అనుకున్న పని నన్ను పిలిచి మరిస్తూ ఉన్నారు. అయ్యో మరలా ఈ వర్క్ పూర్తి అయిపోతే ఏం చేయాలో అర్థం కాదు, ఎక్కడికి వెళ్ళాలో ఈ పని పూర్తి అయిపోతే అని ఆలోచన చేసే వ్యక్తికి ఆ పని పూర్తి అవ్వకముందే 4-5 ఇల్లులు ఆయన చేతుల్లో ఉన్నాయని చెప్తున్నాడు. నేను ఎందుకంటే నీ మాటలు, నీ సంపాదన దేవుడిస్తేనే సంపాదన. ఆకాశ వాక్యంలో తెలిసి నీకు పట్టజాలనంత విస్తారమైన ధననిధులు కలుగు చేసేవాడు ఎవరు? బుద్ధి జ్ఞానము సర్వసంపదనిచ్చినటువంటి దేవుని దగ్గరే గుప్తములై ఉన్నప్పుడు మన ప్రయాస, మన జ్ఞానము, మన తెలివితేటలు, మన బలం ఉపయోగిస్తాడు ఆయన. సరే అయితే నువ్వు చేసుకుంటున్నావు కదా, నాతో అవసరం లేదు కాబట్టి నాతో పని ఉన్నప్పుడు నన్ను పిలు, ఖచ్చితంగా నేను చేస్తాను. మనం దేవుణ్ణి పిలవం. ఆదివారం అనేది దేవునిది, విశ్రాంతి దినం అనేది దేవునిది. మార్త ప్రయాసపడుతూ ఏమంటే నేను అడుగుతాను, మీరు జ్ఞాపకం చేసుకుని ఒక మాట చెప్పండి. అయ్యా మాకు ఆకలి వేస్తుంది, అయ్యా ఆకలి వేస్తుంది, మాకు అన్నం పెట్టని యేసుప్రభుని అడిగారా? కొండ మీద ప్రసంగం అనే సమయంలో, బాబు మాకు కడుపు కాలిపోతుంది అయ్యా, పిడికిడి అన్నం పెట్టు అని అడిగారు ఎవరైనా? అడగలేదు. శిష్యులు పిలిచి అన్నాడు యేసుప్రభువారు, మరి చాలా తినాలి, చాలా దూరం వెళ్ళవలసింది కదా, వారికి సత్తువు లేదు, ఆకలితో ఉన్నారు కదా అంటే, ప్రభువా మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకైనా అర్థం అవ్వాలా లేదు మాకైనా అర్థం అవ్వాలి. ఇప్పుడు ఎక్కడున్నాం? అరణ్య ప్రాంతంలో ఉన్నాం. అరణ్య ప్రాంతంలో ఉంటే ఇక్కడ ఆహారం ఎలా వస్తుందయ్యా? మా దగ్గర ఏమైనా నిలవచ్చినటువంటి దినుసులు ఉన్నాయా? ధననిధులేమి లేవు కదా అని ఒకరి మొక్కలు ఒకరు తెల్ల మొక్కలు వేసుకొని చూస్తే యేసుప్రభువారు అన్నారు, ఏం పర్లేదు అని. కానీ అలా చూస్తూ ఉంటే ఒక పిల్లవాడు ఏం తీసుకొచ్చాడు, మరి నా కడుపే నిండదు, నేను చేయాలని యేసుప్రభువారు అన్నారు. ఆయన పెట్టాలి అనుకుంటే ఏమీ లేని చోట విస్తారమైన ఆహారాన్ని ఇవ్వగలడు. గమనించండి, ఏలియా విషయంలో ఏలియా నాకు ఆకలి వేస్తుంది అని అడిగాడు? అడగలేదు.
ప్రభా మరి వెళ్ళమంటున్నా కదంటే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అన్నాడు. అంతే, వెళ్ళిపో అనగానే మారు మాట్లాడకుండా 40 దినాల ప్రయాణము, ఆ శక్తికి కావలసినటువంటి బలాన్ని, ఆహారాన్ని దేవుడు కఠినమైనటువంటి కాకుల ద్వారా పంపించాడు. నిజానికి ఎక్కడైనా చిన్న మాంసం మొక్కో, జంతువు మొక్కో ఏదైనా కనబడితే తన్నుకొని వెళ్ళిపోయే కాకి ద్వారా ఎంగిల్ చేయకుండా పట్టుకెళ్ళి ఏలియాకి ఒకరోజు కాదు, ఒకరోజు అంటే పొరపాటు ఏదో జారిపోయి పడిపోయింది అనుకుందాం. ఎన్ని దినాలు, ఎన్ని రోజులైనా సరే, అంటే 40 దినాలు ఏలియాకి కరువు లేకుండా ఇచ్చిన దేవుడు. నువ్వు కింద మీద పడి రాత్రి పగలు ఓటీలు డ్యూటీలు అన్నీ ఎన్నైతే ఉన్నాయి అన్నీ ప్రయాసపడి చేసిన ఆదివారం దేవునికి ఇవ్వకుండా నువ్వేం చేసినా మరి మార్తమ్మ గారిని ఏమన్నాడంటే దేవుడు, విస్తారమైన పనులు పెట్టుకుని నువ్వేం చేస్తూ ఉన్నావు, నన్ను దూరం చేసుకుంటూ ఉన్నావు. దేవుడు లేకుండా నువ్వేం చేసినా నీ సంచి నిండదు. దేవుడు ఉండాలి నీ జీవితంలో. దేవుడు 7వ దినాన్ని మనకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ చూడండి, 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని దేవుడికి ఇవ్వాల్సిందని కానీ 5 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రపంచంలో చూపించిన కానీ 5 విషయాలు. ఒకటి, మొట్టమొదటి విషయము, మీ పనులు ఆపేయాలి. ఆ రోజు ఏం ఆపేయాలి? పనులన్నీ ఆఫ్ చేసేయాలి. షట్ డౌన్ అంటారు కదా, కంప్లీట్గా షట్ డౌన్ అంటే ఇప్పుడు కరెంట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. షట్ డౌన్ అంటే ఆ రోజు, అంటే ఆ నెలలోనో లేదంటే ఆ నెల మొత్తం కానీ లేదా ఆ 6 నెలలో ఎన్నో మొత్తం సంవత్సరానికి షట్ డౌన్ అంటే కంప్లీట్గా పవర్ మొత్తం ఆ ఫేస్ ఉంటాయి, ఫేస్ 1 ఫేస్ 2 అని ఉంటాయి. ఇప్పుడు ఫేస్ 1 ఆఫ్ చేస్తారు, ఫేస్ 2 మాత్రమే రన్నింగ్లో ఉంటుంది. ఈ ఫేస్ 1 అనేది ఆ రోజు, ఆ నెల 10 రోజులు 20 రోజులు షట్ డౌన్ చేసి ఆ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మక్కు పట్టేస్తుంది కనుక, పవర్ అనేది సప్లై అనేది ఆగిపోతుంది కనుక అవి నీట్గా క్లీన్ చేసి మరలా బోల్ట్లు లూజ్ అయిపోయిన దగ్గర, వైర్లు కట్ అయిపోయిన దగ్గర అవన్నీ కూడా శుభ్రం చేసిన తర్వాత, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సెక్టర్ 1 స్టార్ట్ చేస్తారు, ఆ తర్వాత 2ని క్లీన్ చేస్తారు. అంటే షట్ డౌన్ అంటే కంప్లీట్గా ఆఫ్ చేసేయాలి. మరలా కళ్ళు మూసుకొని ఉదయం ఆఫ్ చేసి మధ్యాహ్నం ప్రారంభించేది కాదు. మొట్టమొదటిగా ఆదివారం, ఆ దినాన్ని విశ్రాంతి అనగా అర్థం ఏంటంటే, మీ జీవితంలో మొట్టమొదటిగా మీ పనులన్నీ కూడా ఆపేయాలి. ఆపకుండా హాఫ్ డేలు, పావు డేలు, ఇంకా 30 డేలు, ఇలాంటి డేలు పెట్టుకోకూడదు. ఇలాంటి డేలు పెట్టుకొని ఇగో ఎవరికి చెప్తున్నాం మనం? దేవుడు మనకిచ్చినటువంటి దినాన్ని ఆయనకి కండిషన్లు పెడతాం. ఆదాము గారి దుస్థితి ఇలాగే ఉంది. దేవుడికి ఏమి పర్లేదు అనుకున్నాడు, కానీ ఆదాము గారి పరిస్థితిని చూసిన తర్వాత మన భక్తి జీవితాన్ని కంపేర్ చేసుకోవాలి. మొట్టమొదటిగా మీ వర్క్లన్నీ కూడా ఆపేయాలి. రెండవది, మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. ఆదివారం మీరు చేయవలసింది ఏంటో తెలుసా? ఆదివారం నాడు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకటి, పనులన్నీ ఆఫ్ చేసేయాలి, విశ్రాంతి దినం అంటే. రెండవది, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వారం అంతా కాపాడిన విధానం బట్టి, ప్రభువా నన్ను, నా భార్య, నా బిడ్డలను బట్టి, మాకు ఇచ్చినటువంటి సంస్థను బట్టి మీకు వందనాలని దేవునితో మాత్రమే గడపడానికి మన ఆత్మ శరీర దేహములను సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనకు అది రాదు. ఏం చేస్తుంది తెలుసండి? నాకు తెలిసి శనివారం నాడు రాత్రి లేదా సాయంత్రమే ఉతకవలసిన బట్టలన్నీ కూడా ఏం చేయాలి? ఉతుక్కోవాలి. ఇస్త్రీ చేయవలసినవి ఆరిన బట్టలు చక్కగా ఇస్త్రీ చేసుకొని రేపటి కొరకు జాగ్రత్తగా దగ్గర పొందుపరుచుకోవాలి. మనం ఏం చేస్తుంది, చాలా మందికి ఉండేటువంటి మంచి అలవాటు, మరి మీకు మంచి అలవాటే, కానీ దేవుడికి చెడ్డ అలవాటు. ఏం చేస్తుంది? ఆదివారం ఉదయాన్నే లేచి స్నానం చేసి వచ్చి ఏం చేస్తుంది? ఈరోజు చర్చికి ఏ బట్టలు వేసుకోవాలి? ఎప్పుడు? ఏ రోజు అండి? ఆదివారం ఉదయం. బీరువాల బట్టలన్నీ కింద మీద మొత్తం గెలుపుతూ ఉంటారు, సెలవులన్నీ చూస్తూ ఉంటారు. అంటే శనివారం చేయవలసినటువంటి పని, సిద్ధపాటు దినాన్ని చేయవలసిన పని ఆదివారం ఉదయాన్ని ఏం చేస్తారు? ఈ బట్టలు, ఈ షర్ట్ ఓకేనా, ఈ ప్యాంట్, ఈ సీర ఓకే, మంచి సీర తీసి పెట్టండి పక్కన. ఏ బట్టల్లోని ఎప్పుడు చేయాల పని? శనివారం చేయవలసిన పని ఆదివారం నాడు చేస్తారు. ఈ అరగంట దేవుని మందిరానికి మనం ఆలస్యంగా రావడానికి కారణం అదే. అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, నిజంగా దేవునికి ఇవ్వాలి అనుకుంటే మీ సిద్ధపాటు ఏ రోజు ఉంటుంది? రేపు ఉదయం ప్రశాంత్ ఎన్ని గంటలకి? 9:30కి. అంటే రిజర్వేషన్ ఎప్పుడు చేసుకోవాలి? టికెట్ ఎప్పుడు రెడీ చేసుకోవాలండి? రేపు ఉదయం 9:30కి ట్రైన్ కాబట్టి 8 గంటలకి లేదా ఉదయం 6 గంటలకి వెళ్ళి ఏమంటే ప్రశాంత్కి రిజర్వేషన్ చేయండి అని అనుకుంటాడు. ఏమంటాడు తెలుసా? నువ్వు మంచోడువా పిచ్చోడువా అంటాడు. జనరల్ టికెట్ ఇవ్వండి అని చెప్పేసి వెళ్ళిపోయి చక్కగా ఏసీలో ఏదది
3 ఉంటుంది కదా, థర్డ్ ఏసీలోకి వెళ్ళిపోయి 42 అండి అన్నాం అనుకోండి, దాని మీద కిలోమీటర్ రాసి ఉంచుతాడు. శ్రీకాకుళం తీసుకున్నామంటే ఎన్ని కిలోమీటర్లు 90 కిలోమీటర్లు అని అనుకోండి. నా సీట్ నెంబర్ 90 అని వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, ఏం చేస్తారు తెలుసా? ఆ సీటు గారు వచ్చి మెడపట్టుకొని గెంటేస్తాడు. లేదంటే టీటీ వచ్చి అంటాడు, చదువుకోలేదు, ఎర్రబోస్ ఎక్కేసి వచ్చేసా ఎందుకు బయటకు అంటాడు. అర్జెంట్గా వెళ్ళకపోతే నీకేం రాస్తాడు? ఏమంటే మన సీట్ కానీ సీట్లో కూర్చుంటే ఫైన్ రాస్తే మరి దేవుని ఆజ్ఞాతిక్రమిస్తే మనకేం రాయాలి? ఆలోచించాలి కదా. అంటే ఆదివారం ఉదయం సిద్ధపడతాం, ఆ రోజే స్త్రీలు, ఆ రోజే సెలక్షన్లు, ఆ రోజే అన్నీ అన్నీ చేసుకొని మందిరానికి వచ్చేటప్పటికి పరలోకమందున మా తండ్రి ఏమని పడుతుంది మన చెవులకి? అరే అప్పుడే ప్రార్థన అయిపోయింది, ఏ పాస్టర్ 6 గంటల మొదలెడిచి అంటారు. ఇప్పుడు ఇది విశ్రాంతి దినం పాటించిన వారు అంటారా? అంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారు మనస్సులో ఉండవలసినటువంటి సిద్ధపాటు. మూడవది, నీ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వారమంతా ప్రయాసపడుతూ ఉన్నారు, రాత్రి అనక పగలనక కుటుంబాన్ని పోషించడం కొరకు చాలా ప్రయాసపడతారు. నన్ను కొంతమంది అడిగితే ఆదివారం అయిపోయిన వెంటనే ఆరాధన అయిపోయిన మరుక్షణమే కిందకి వెళ్ళిపోయి నేను వేసుకున్నటువంటి అంగి తీసి చక్కగా ఇంట్లో పెట్టేసి వస్తాను. డ్యూటీ అయిపోయిందండి అంటారు కొంతమంది, మామూలుగా తల్లి లేని వారు అంత సరదాగా ఉండేవాళ్ళు అంటారు. ఏమన్నా డ్యూటీ అయిపోయిందంటే అవునమ్మా అయిపోయింది. ఇప్పుడు నా నెక్స్ట్ డ్యూటీ ఏంటి? నెక్స్ట్ డ్యూటీ నా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం. అంటే ఆ రోజు పిల్లలకి ఖాళీగా ఉంటారు ఇంట్లో, ఆమె కూడా. అంటే ఆదివారం అనేది ఖచ్చితంగా కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత. మూడవదిగా ఎవరికి ఇవ్వాలి ప్రాధాన్యత? ఆ రోజు ఏం చేస్తాం తెలుసా? అరే ఆదివారం ఖాళీ కదా కాబట్టి అలా స్కూల్ దగ్గర స్కూల్ సెలవు కదా కాబట్టి అందరం కలిసి అక్కడ ఏం చేద్దాం? గ్యాదర్ అవుదాం. ఎవరికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు? లోకానుసారమైన పరిస్థితులకి. లోకంలో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చావు? నీ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. పాపం ఇవిడ ఒక్కరితే వారం అంతా వంట చేస్తుంది. మరలా మీరు ఏమనుకుంటారంటే అయితే ఆ రోజు మీకు అర్థమైపోయింది అనుకుంటా, ఏం వంట చేయరు కానీ మీతో స్పెండ్ చేస్తే చాలు, కిచెన్లో కూర్చొని కాసేపు మాట్లాడితే మీరేం చేస్తారు తెలుసా? ఎక్కడ లేని ఆనందాన్ని అనుభూతిని పొందుకుంటారు. అబ్బా వారం అంతా మా ఆయన నాతో లేకపోయినా ఆదివారం మాత్రం నాతో చాలా చక్కగా మాట్లాడుతుండేది. ఏం పెట్టకపోయినా పర్లేదు, అమ్మ నీకు ఏం ఇష్టం చెప్పి తీసుకొస్తాను అనుకోండి, పరదేశంలో కూర్చుంటే వెళ్ళిపోయారు డైరెక్ట్గా. అంతా పొంగిపోతారు స్త్రీలతో ఉండవలసినటువంటి పరిస్థితి. మూడవదిగా నీవు చేయవలసిన పని ఏంటంటే కుటుంబంతో స్పెండ్ చేయాలి, వారితో మాట్లాడాలి. వారితో అమ్మ ఈరోజు దేవుని మందిరంలో దేవుని వాక్యంలో ఏం తెలుసుకుంటు, నాకైతే మాట అర్థమైంది, దీని గురించి నీకు ఏమైనా అర్థమైందా అంటే ఇరువురి మధ్య సంభాషణ ఆ చక్కటి. అందుకనే భక్తుడు అంటాడు, మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఇరువురు మాట్లాడుకున్నటువంటి వాక్య సంభాషణ అనేది ఆ మాటలు పిల్లల చెవుల్లో పడిన తర్వాత ఆ కుటుంబము దేవునికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కుటుంబముగా ఉంటుంది. ఆ తర్వాత దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్కల్లాగా ఎదుగుతారు. అందుకని నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉంటారు, ఊరకనే పెరగరు. అంటే పెరగడం వేరు, ఒలీవ మొక్కల్లాగా భోజనపు బల్లల చుట్టూ ఉండడం అంటే ప్రాధాన్యత. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే ఆదివారం నువ్వు దేవుని యొక్క సన్నిధిలో గడిపిన తర్వాత నీ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలా. వారం అంతా అలసిపోయింది కాబట్టి ఇంకో గంట ఎక్కువసేపు పడుకుంటానని కుటుంబాన్ని పక్కన పెడితే వీళ్ళ ఆలోచనలు ఉద్దేశాలు మారిపోతాయి. ఇది ఇంతే, ఈమె ఇంతే. కుటుంబంతో పని లేదు, పిల్లలతో పని లేదు, ఫ్యామిలీతో పని లేదు కనుక అంటే వీళ్ళేమనుకుంటారు తెలుసా? మనం ఉన్న ఒకటే లేకపోతే నిన్నటిదాకా అక్కడ ఏడ్చాడు, ఈరోజేమో ఏంటిది బెటర్. నాలుగవది చూడండి, 4వ విషయం జ్ఞాపకం చేసుకుంటే ఫుల్గా కడుపు నిండా ఎందుకనుకున్నా మేము మాట్లాడుతూ కొన్ని సందర్భాలు మాట్లాడుతూ అసలు తిండి దగ్గర ఓ మాట పడకూడదు. ఏ రోజు? ఆదివారం. ఎందుకని? ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా తిన్నారు, పనులన్నీ మానేసుకున్నారు. పనులన్నీ మానేసుకున్నారు. రెండవది ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా తిన్నారు. మూడవది ఫ్యామిలీతో మనస్ఫూర్తిగా స్పెండ్ చేశారు. నాలుగవది నలుగురు ఎంతమంది ఉంటే అంతమంది, ఇద్దరు ఉంటే ఇద్దరు చక్కగా ఆ రోజు చక్కగా ఇష్టమైనది లేదంటే మీకు అంగీకారమైనది వండుకొని చక్కగా సమృద్ధిగా తినాల. పిసనారితనం పనికిరాదు. పిసనారితనం చేసాం అనుకోండి ఏమవుతుందండి తర్వాత అవకాశం రాదు. నేను ఎందుకు కొంతమందిని చూస్తే అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది అంటే మిమ్మల్ని ఉద్దేశించి కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. బీపీ ఉందనుకోండి, వాళ్ళు ఏం వేసుకోలేరు, సాల్ట్ వేసుకోలేరు.
వయసులో ఉన్నప్పుడు అది ఇప్పుడు కొంతమంది యవనస్తులు ఉన్నారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ వంశీనో తేజానో రాజేష్ ఇలా ఉన్నారు, బాబీ కానీ. ఇప్పుడు వెళ్ళి ఉప్పు లేకుండా తింటారా? ప్లేటు నిర్మహమాటంగా తోసేస్తారు. ఏమైంది నాన్న అంటే ఉప్పు లేదు మమ్మీ అంటారు. పర్లేదు తిను అన్నారు అనుకోండి, నా నాలుగుకి రుచించట్లేదు అంటారు. అదే కొద్ది పెద్ద వయస్కులు బాగా ఉప్పేసి ఇచ్చారనుకోండి, అమ్మ నా పరిస్థితి నీకు తెలుసుకోవడం, ఉప్పేసి ఇచ్చేస్తావా, ఏం చేస్తావని తొందరగా నన్ను, నీకు ఏమైనా ఏం చేశానమ్మా, చక్కగా పెళ్లి చేశాను, నాకు కలిగిన దాంట్లో నీకు భాగం ఇచ్చాను, మీ ఆయనకి కట్నం ఇచ్చాను, అన్నీ చేశాను కదా అంటే నన్ను ఎంత తొందరగా పంపించేస్తే అంత తొందరగా మీరు హ్యాపీగా ఉందాం అనుకుంటున్నారా అనుకొని, అమ్మ ఇది వద్దు కానీ నాకు కొంచెం సాల్ట్ తక్కువ వేసి. ఇద్దరికి తేడా ఏంటి? తినవలసిన సమయంలో పిసినాడతనం పనికిరా. ఇప్పుడు చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే 4వది, నీ ఫ్యామిలీతో ఉన్నదంతా సమృద్ధిగా తినాలి. ఎప్పుడు లేదు 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 లేదన్నాం అనుకోండి, లేకుండానే. 5వది చూడండి ఇక్కడ, మంచిగా ఆదివారం ఏం చేయాలట, మంచిగా నిద్రపోవాలి. ఇప్పుడు 1 పనులు మానేసుకోవాలి, 2వది దేవునితో గడపాలి, 3వది కుటుంబంతో స్పెండ్ చేయాలి, 4వది చక్కగా సమృద్ధితో కుటుంబంతో కలిసి తినాలి, 5వది ఏం చేయాలి, హ్యాపీగా. ఎందుకని? యెహోవా నిన్ను కాపాడువాడు కనుక, ఆయన కొనకడు నిద్రపోడు కనుక, అయ్యా నేను చక్కగా నా మంచం మీద పనుండేదినో, నా హృదయపు అంతరంగము ఎలా ఉందో నీకు తెలుసు కదా అని దావీదు చెప్పినట్లుగా నేను ధైర్యంతో పడుకుందనయ్యా. ఎప్పుడు ధైర్యం వస్తుందనంటే విశ్రాంతి దినం యొక్క విలువ నీకు తెలిసినప్పుడు. విశ్రాంతి దినం యొక్క విలువ నీకు తెలియలేదు, ఆ ప్రార్థన సహవాసం భక్తి విషయము దేవుని కొరకు అవేమి నీకు తెలియలేదు. కాబట్టి మనసులో మనశ్శాంతి ఉండదు, నిద్ర ఉండదు, సుఖం ఉండదు, యాతన, మనస్ఫూర్తిగా తినలేము, రకరకాల ఆందోళనలతో ఉంటావు. కనుక మార్తతో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, అమ్మా నువ్వు ఎలా ఉన్నావు, విస్తారమైన పనులు పెట్టుకున్నావు, దేవుడు నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఆదివారం నాడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవునితో ఈ 5 విషయాలను ముందుంటారు. ఎప్పుడైతే నువ్వు ఇలా ఉంటావో నీ గురించి నాకు ఏదో తేడాగా అర్థమవుతుంది. కనుక ఇదిగో చూడు, అది చూడు 40 వచ్చిన చదవండి. ఇప్పుడు చేత తొందరపడి ఆయన ఎత్తుకు వచ్చి, ప్రభువా ఒంటరిగా పని చేయించున్నాను, నందున చెత్తలేదా ఆమెతో చెప్పమనిను. ఇక్కడ రికమెండేషన్ అడుగుతుంది ఇవిడ, అయ్యా కొంచెం చెప్పవా, ఆమెతో కొంచెం చెప్తే బాగుంది కదా అంటే, యేసు ప్రభువు ఏమన్నారు? అమ్మా చదవండి. నీవు అనేకమైన పనులు గురించి విచారము కలిగి అవసరమైనది ఒక్కటే. హల్లెలూయా. విస్తారమైన పనులు పెట్టుకొని యాతన పడి విచారం పడి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి, ఎవడో మాట మీకు సామెత ఉంటుంది, లోకానుసారమైన సామెత, పరిగెట్టి. ఇది చాలా మంచిది. పరిగెట్టి పాలు తాగడానికి పరిగెడతాం. ఎంత పరిగెడతామంటే, ఒక ఆయన అన్నట్టు రాజుగారు పిలిచి, నీకు ఎంత భూమి కావాలరా నాయన అంటే, నా కన్నులకు కనిపించేంత భూమి కావాలన్నాడు. నిజంగా కావాలి. మరి ఏమనుకున్నారంటే, నాకు 10 మంది పిల్లలు, వాళ్ళందరినీ పోషించాలంటే, వాళ్ళందరికీ ఆదాయం పక్కన వేయాలంటే ఏం కావాలి? నా కన్నులకు ఎంత దూరం కనిపిస్తే అంత భూమి కావాలంటే ఆయన అన్నట్ట, ఒక మంచి ప్రదేశంలో తీసుకొని వచ్చి పరిగెత్తుకునేది. నువ్వు ఎంత దూరం పరిగెడితే అంతా నీదే అన్నాడు. అంతే. రాజుగారు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. మంత్రి గారు గుర్రాన్ని ఇచ్చి, నువ్వు గుర్రం మీద వెళ్ళు, ఆడు ఎంత దూరం పరిగెడితే ఆ భూమి మొత్తం వాడికి రాసి ఇచ్చాడు. అంతే. పరిగెత్తాడు. ఎంతమంది పిల్లలు అన్నాను? 10 మంది పిల్లలు కదా. 10 మంది పిల్లల కోసం పరిగెట్టాడు. 10 ఎకరాలు సంపాదించాడు. అయినా ఆకలి తీరలేదు. అరే ఇంకొంచెం సత్తు ఉంది కదా, ఇంకొంచెం పరిగెడదాం, ఇంకొక 10 ఎకరాలు సంపాదిస్తే ఒక్కొక్కడికి 2 ఎకరాలు వస్తాయని చెప్పేసి 10 ఎకరాల స్థలం దాటుకో మళ్ళీ 20కి పరిగెత్తాడు. 20 పరిగెత్తిన తర్వాత ఇంకా ఆశ తీరలేదు, ఇంక 30 పరిగెత్తాడు. 30 దాటిన తర్వాత గుండె కాస్త అయిపోయి అక్కడే చచ్చిపోయాడట. ఎన్ని ఎకరాలు వచ్చాయి? 30 ఇచ్చాడా? ఎందుకు గెలిస్తే కదా ఇస్తాడు, చస్తే ఎందుకు ఇస్తాడు? మన ఆతురిత ఎలాగుంటుందంటే, పరిగెడితే సతకలు పడిపోతాం. అప్పుడు పాస్టర్ గారి ఫోన్ అవుతుంది. ఎప్పుడు? సతకలు పడిపోయిన తర్వాత అక్కడ పడిపోతారు. పడిపోయిన తర్వాత పాస్టర్ గారి ఫోన్, ఏమండి అంటే, ఎవరు ఆయన వచ్చింది. మాకేమనిపిస్తుంది అంటే, నాకు ముందే
తెలుసు, నాకు ముందే తెలుసు. ఎందుకని? దేవుని సేవకులుగా వాక్య విధానములో ఒక కొద్దిపాటి పరిజ్ఞానం కలిగిన వారు కనుక దేవుని కంటే అత్యధికంగా దేనినైతే ప్రేమిస్తూ ఉన్నావో అది పావురం వల్ల రెక్కలు చెగిరిపోద్దట. అది నీ పిల్లలు కావచ్చు, నీ కుటుంబాన్ని కావచ్చు, నీ ఉద్యోగాన్ని కావచ్చు, నీ పనిని కావచ్చు, నీ ఆస్తిని కావచ్చు, దేనినైనా దేవుని కంటే అత్యధికంగా దేనినైతే ప్రేమిస్తూ ఉన్నావో అది బహుదూరం అయిపోద్దని దేవుని వాక్యం చెబుతూ ఉంది. రెక్కలు చెగిరెళ్ళిపోద్దట. మనం పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తే అది మన దగ్గరికి రాదు. నువ్వు పరిగెత్తకుండా దేవుని పాదముల దగ్గరికి వెళ్ళి గోచాడితే అది ఆటోమేటిక్గా నీ దగ్గరికి వస్తుంది. దేవుడు అంటాడు, నీవు నా దగ్గరికి రా, కాబట్టి తర్వాత నీకు కావలసినవన్నీ నేను నీకు ఇస్తాను. మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడు అక్కడ ఉండయా, నా ప్రయత్నం నేను చేస్తాను, పరిగెత్తుకుని వెళ్తాం, గుండెకి అక్కడే చచ్చిపోతాం, ఏది దక్కదు. కాబట్టి విశ్రాంతి దినము అనగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత 5 విషయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. 5 విషయాలలో ఎవరైతే సంసిద్ధత కలిగి ఉంటారో పనులు మానుకోవాలి, పనులు మానుకోకుండా, ఆ తర్వాత దేవునితో గడపకుండా, కుటుంబంతో గడపకుండా. ఏమంటే కుటుంబంతో గడపాలంటే ఒక మాట మీకు చెప్తాను చూడండి. ఈ మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా మాట మీకు తెలియచేయాలి. కుటుంబం అనేది ఒక ఆశీర్వాదకరమైనటువంటి సందర్భం. నాకు కుటుంబాల గురించి మాట్లాడమంటే ఎంతసేపు అయినా మాట్లాడతాను. ఎందుకంటే దేవుడు కట్టినటువంటి క్రమం అది. ఒక దైవజనుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనుడు, ఆయన పేరు చెప్పను కానీ మీరు జ్ఞాపకం చేసుకోండి, చాలా పెద్ద దైవజనుడు. బిల్లీ గ్రహం గారు ఎంత గొప్ప దైవజనుడు, సాధు సుందర్ సింగ్ గారు ఎంత గొప్ప దైవజనుడు, ఆ తర్వాత అంటే విలియం కేరీ గారు ఎంత గొప్ప దైవజనుడు, ఇలానే పేరుగాంచినటువంటి గొప్ప దైవజనుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనుడు, విస్తారమైనటువంటి సువార్త ప్రకటించి కొన్ని వేల ఆత్మలు రక్షించినటువంటి దైవజనుడు. ఈరోజు అమెరికాలో, రేపు జర్మనీలో, ఆ తర్వాత రష్యాలో, ఇలా ప్రపంచమంతా కూడా ఖాళీ లేకుండా విస్తారమైన పరిచర్య చేస్తున్నాడట. ఆదాయం మీద లేదంటే ఇంకేదో సంపాదించేద్దామని ఊరిగా పరిగెలితే మీ అందరితో దేవుని సేవకుడిగా మాట్లాడుతూ ఉన్నాను, లేదా మీ సహోదరుడిగా చెప్తున్నాను. చాలా మంచి దైవజనుడు, గొప్ప దైవజనుడు. అతను ప్రార్థన చేస్తే ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి. అయితే దాదాపుగా 3 సంవత్సరాల పాటు ప్రపంచ యాత్రలో సేవ పరిచర్యలోకి వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడట. ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఇంటి దగ్గర పాస్టర్ గారు లేరు. ఆ తర్వాత తనకి 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు కూడా లేరు. ఎందుకు లేరు అని అంటే అక్కడ ఒక చిన్న ఉత్తర్వు రాసేసి తాళం అక్కడ తగిలించి వెళ్ళిపోయిందట. ఈ 3 సంవత్సరాల్లో ఇల్లు చెదలు పట్టేసి మొత్తం ఇల్లంతా బూజులు పట్టేసి ఉంది. వచ్చాడు, ఏంటి భార్య పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకున్నాడు. తాళాలు తీసుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి టేబుల్ మీద ఒక లెటర్ ఉంది. నీకు పరిచర్య దేవుడు అవసరమే కాదనట్లేదు, కానీ దేవుడిచ్చినటువంటి జత, దేవుడిచ్చినటువంటి భార్య కూడా అవసరం. ఆమె యొక్క మంచి చెడ్డ, ఆమె యొక్క యోగక్షేమాలు కూడా చూసుకోవాలి కదా. కాబట్టి నా క్షేమము కోరి నన్ను ప్రేమించేటువంటి వ్యక్తితో నేను ఒక దైవజనుడి భార్య సేవ చేయాలి, చేయొద్దని నా ఉద్దేశం కాదు. కానీ కుటుంబంకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోతే తర్వాత కుటుంబాలు నడి రోడ్డు మీదకి వచ్చేస్తాయి. అక్కడ వరకు ఎందుకండి, ఒక మాట చెప్తాను. విజయనగర ప్రాంతంలో ఒక చిన్న ప్రాంతం ఉంది, అది చాలా ఇష్టమైన దైవజనుడు. ఆయన మంచి వాక్యం చాలా అద్భుతంగా చెప్తాడు. ఆయన పేరు జాకోబ్ గారు. అయ్యను పడినటువంటి ఆ ప్రాంతంలో అది క్రిస్టియన్ కాలనీ ఉంటుందండి. కంటోన్మెంట్ ఏరియా దాటి వెళ్తే అక్కడ ఒక ప్రాంతం ఉంది, చాలా మంచి దైవజనుడు. ఆయన సేవ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి సేవ చేస్తూ ఉండగా ఆయన పట్టించుకోలేదు, కుటుంబాన్ని పట్టించుకోలేదు. పాస్టర్ గారు ఉన్నపాటిని పాస్టర్ గారిని వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత చాలామంది తిట్టారు అతన్ని, ఎందుకు అలాగా సేవ మీద భార్యను కూడా పట్టించుకోవాలి కదా, ఇల్లు పట్టించుకోవాలి కదా అంటే, దేవుని కంటే నాకు ఇది ఎక్కువ కాదు అని. ఈ రోజుకి 1000 మంది విశ్వాసులు, కానీ పాస్టర్ గారు లేరు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఉద్యోగం అవసరమే, కుటుంబం అవసరమే, జీతం అవసరమే, పనులు అవసరమే, నీ సంపాదన అవసరమే, కానీ కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమే. భార్యకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత భార్యకి ఇవ్వాలి. అలా కాకుండా పనే అనుకుంటే ఆ తర్వాత సంపాదించింది ఇంట్లో వేయడానికి కూడా కుటుంబం లేకుండా, కుటుంబంతో గడపవలసినటువంటి ఆ సమయం లేకుండా నిష్ప్రభలు సింపుల్గా అదే చెప్పారు. అమ్మ మీ సహోదరుని పిలవమంటున్నావు కదా, ఎందుకు పిలవాలి? ఒకసారి అర్థం చేసుకుంటూ ఆమె ఉత్తమమైనది ఎన్నుకుంది, ఏంటి శ్రేష్టమైనది ఆమె కోరుకుంది. కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు? విస్తారమైనటువంటి విచారములను లేదా విస్తారమైనటువంటి పనులను ఇవన్నీ కోరుకుంటూ ఉన్నావు. ఇది శాశ్వతం కాదు కదా. 3 నెలల ముచ్చట కోసం ఎందుకు ఊరిక ప్రయాసం? ఎందుకు? కాబట్టి ఇవన్నీ మనకు కాకుండా
ఇది జాగ్రత్త గమనించండి. విస్తారమైనటువంటి సంపాదన, విస్తారమైనటువంటి పనులు ఇవన్నీ పక్కన పెట్టి విశ్రాంతి గురించి ఆలోచించండి. విశ్రాంతి అనగా వారమంతా కష్టపడి 7వ దినాన్ని దేవుడికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. దేవుడితో గడపకుండా నీకు ఏం చేసినా అది సక్సెస్ అవ్వదు. ఇది శాపవచన కాదు, బైబిల్లో ఉన్న వాక్యం. విశ్రాంతి దినాన్ని దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవునికి ఇవ్వకుండా ఎవరైతే ఉంటారో వారు శాపగ్రస్తులని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తారు. కనుక ఇంతవరకు ఒకవేళ మనలో ఏవైనా పొరపాట్లు అలాంటివి ఉంటే దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యా దయచేసి నన్ను మన్నించండి. నిజంగా మంచం మీద నుంచి లేవలేకో, నీ ఆరోగ్యం బాగులేకో, లేదంటే తీరన పని ఉండక వెళితే అది వేరే విషయం. చిన్న చిన్న కారణాలకి దేవుని మందిరాన్ని వదిలిపెట్టేస్తే దానికంటే భయంకరమైనటువంటి ఒకరితో మరొకటి ఉండదు. దేవుడు ప్రేమించే కుటుంబంలో ఉన్న వ్యక్తికి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు, నీ పని కరెక్ట్ కాదు, నీ భక్తి కరెక్ట్ కాదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మా కొరకు మీ ప్రాణం ఇవ్వడానికి లోకానికి వచ్చారు ప్రభా. అయ్యా, మా మీద కోపము, ద్వేషము, కక్ష, విభేదము ఏదీ లేదు ప్రభా. ఆనాడు లాజరు మరియ మార్తల కుటుంబాన్ని మీరు ఎంతగా ప్రేమించారో అంతకంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. అయినా ప్రేమించే కుటుంబ సభ్యులను మీరు గద్దిస్తూ ఉన్నారు. మేము ఏది సరి చేసుకోవాలో, ఏ విధంగా మేము మీ సన్నిధిలో ఉండాలో మాకు నేర్పిస్తూ ఉన్నారు. ఆనాడు మార్తను మీరు హెచ్చరించారు. విస్తారమైనటువంటి పనులు, విస్తారమైనటువంటి ఆలోచనలు, విస్తారమైన తలంపుల కంటే దేవునితో గడపడం అనేది ప్రాముఖ్యమైనదని, ఎంత ఆతిథ్యం ఇచ్చినా, ఎంత పనులు చేసినప్పటికీ దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలని మార్తని హెచ్చరించిన రీతిగా ఈనాడు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, విస్తారమైన పనులను బట్టి ఆదివారం మీతో గడపవలసినటువంటి సమయాన్ని మేము గడపలేకపోతున్నాం దేవా. విశ్రాంతి దినం చాలా ప్రాముఖ్యమైనది కనుక మీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మేము ఇవ్వకుండా ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇక మీదటైనా మీతో గడిపేటువంటి మనస్సులు మాకు అందరికీ దయచేయమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.